రైతులకు గుడ్ న్యూస్. అకౌంట్లోకి 10,000. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల అకాల వర్షాలు కురిశాయి. దీనివల్ల చాలా చోట్ల పంట నష్టం జరిగింది. చేతికి వచ్చిన సమయంలో పంటంతా రాలిపోయింది. బత్తాయి, నిమ్మ, మామిడి లాంటి ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి ధాన్యమైతే పంట పొలాల్లోనే మొలకలొచ్చాయి. ఈ తరుణంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకొచ్చింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కూడా పర్యటించి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. 15,246 మంది రైతులకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఎకరానికి 10,000 చొప్పున 15,81,00,00,000 కోట్లు చెల్లించనుంది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారం డబ్బులు జమ చేయబోతున్నారు. రైతుల రుణమాఫీ, వరికి 500 బోనస్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటామని, ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. వరికి ప్రకటించిన 500 బోనస్ కూడా వచ్చే సీజన్ నుండి అందజేయనున్నారు. ఇక వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలు నిర్ణయించారన్న పత్రికా కథనాలపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ స్పందించారు.